హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చెప్పిన కథలు మీకు నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? మీరు ఎప్పుడైనా శివాలయంలోకి వెళ్ళారా? అక్కడ లింగానికి ముందు కూర్చొని ఉండే ఓ నిశ్చలమైన ఆకారాన్ని చూశారా? అవును, అదే నంది. కానీ నంది అంటే కేవలం శివుని యొక్క వాహనం మాత్రమే కాదు. ఇది ఒక మహోన్నత కథ, ఓ ఋషి కథ, ఓ దివ్యుడి అంతరంగ గాథ. ఒకసారి ఋషి శిలాదుడు శివునికి తపస్సు చేసి, నాకు శాశ్వతమైన మృత్యుంజయుడు అయిన బిడ్డ కావాలి అన్నాడు. శివుడు తాను ప్రసాదించిన ఓ అగ్ని జ్వాలలోంచి ఓ ప్రకాశవంతమైన శిశువు జన్మించాడు. ఆ శిశువే నంది. చిన్న వయసులోనే నంది ధ్యానం ప్రారంభించాడు. చిన్నప్పటి నుంచి అతను శివుని పైన అపారమైన భక్తిని కలిగి ఉండేవాడు. తన గుండె లోతుల్లోనూ ప్రతి ఊపిరిలోనూ ఓం నమః శివాయ అని మార్మోగేది. కాలం గడిచింది. ఒకరోజు నంది శివుని ప్రత్యక్ష దర్శనం కోసం తపస్సు ప్రారంభించాడు. కాలాలు మారాయి. ప్రకృతి దిగబడి ఆ తపస్సు ముందు తలవంచింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దృశ్యాన్ని చూసిన నంది కన్నీళ్లతో ఒరిగాడు. ప్రభూ, మీ నుండి వేరుగా ఉండలేను అన్నాడు. శివుడు చిరునవ్వుతో అన్నాడు, నీవు ఇకపై నా వాహనం మాత్రమే కాదు, నా గుడి ద్వార రక్షకుడివి. అంటే సెక్యూరిటీ లాగా. నీవు నన్ను పొందినంతగా ఎవ్వరూ పొందలేరు. అలా నంది శివుని శక్తికి ప్రతీకగా, ధర్మానికి నిలువెత్తు రూపంగా మారాడు. బలం, ఓర్పు, ధ్యానం, భక్తి ఇవన్నీ కలిసిన సాక్షాత్కారమే నంది. ఇప్పటికీ కూడా మనము నందికి చెవిలో మన కోరిక చెబితే ఆ మాట నేరుగా శివునికి చేరుతుందని నమ్మకం ఉంది. ఎందుకు అంటే నంది శివుని భక్తుడు కాదు, నానా శక్తుల పరాకాష్ట. నంది మనకు నేర్పేది ఒక్కటే: నిశ్చలంగా ఉండడం, నిజంగా ప్రేమించడం, నిస్వార్థంగా సేవ చేయడం, నిరంతరము ధ్యానం చేయడం, నిజమైన తపస్సుతో జీవించడం. మరి పిల్లలు, ఈ నందీశ్వరుడి ద్వారా మీరు నేర్చుకున్న నీతి ఏంటో చెప్తారా? ఏంటంటే నిజంగా ప్రేమించడం, నిస్వార్థంగా సేవ చేయడం, నిరంతరం ధ్యానం చేయడం. మరి ఈ కథ మీకు అర్థమైందా పిల్లలు? మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ పిల్లలు.